గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్క మీ గ్రూప్లలో షేర్ చేసి అందరికీ చేరేలాగా చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుచున్నాను. ఈరోజు వార్తలోని ప్రధాన అంశాలు తెలుసుకుందాం. ఈ ఆంధ్రజ్యోతి దినపత్రిక. బీహార్లో తొలి విడత పోలింగ్ నేడే. 121 అసెంబ్లీ స్థానాలు, బరిలో 1314 మంది అభ్యర్థులు. తేజ్ ప్రతాప్, సామ్రాట్ చౌదరి సహా కీలక నేతలు. 3.75 కోట్ల మంది ఓటర్ల చేతిలో నేతల భవితవ్యం. పోలింగ్ కేంద్రాలు 45,341. కొత్త ఓటర్లు 10.72 లక్షలు. తర్వాత తొలి ఎన్నికలు ఇవే. ఎన్డీఏ వైపే బీహార్ మొగ్గు. 3 సర్వేల్లో వెల్లడి. పోలింగ్ విధులకు వెళ్తున్న సిబ్బంది. విధంగా బీహార్ రాష్ట్రంలో ఈరోజు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ బీహార్లో కొత్త ఓటర్లు 10.72 లక్షలు. పోలింగ్ కేంద్రాలు 45,341. ఈ విధంగా ఇక్కడ ఎక్కువగా ఎన్డీఏ వైపే బీహార్ మొగ్గు అన్నట్టుగా 3 సర్వేల్లో ఫలితాలు వెల్లడైనాయి. ఈరోజు ఇక్కడ బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి అన్నట్టుగా చూడవచ్చు. ఎక్సైజ్ శాఖకు డబుల్ కిక్కు. ఒక్క నెలలోనే 6,348 కోట్ల ఆదాయం. మద్యం అమ్మకాలతో అక్టోబర్లో 3,168 కోట్లు. కొత్త దరఖాస్తులు, లైసెన్స్ ఫీజుల ద్వారా 3,180 కోట్లు. ప్రభుత్వ ఖజానాకు భారీ ఉపశమనం. ఎక్సైజ్ శాఖకు డబుల్ కిక్కు. ఒక్క నెలలోనే 6,348 కోట్ల ఆదాయం. మద్యం అమ్మకాలతో అక్టోబర్లో 3,168 కోట్లు. ఈ విధంగా అక్టోబర్లో ఎక్కువగా వచ్చింది అన్నట్టుగా చూపిస్తారు ఆదాయం. కొత్త దరఖాస్తులు, లైసెన్సుల ఫీజుల ద్వారా 3,180 కోట్లు. ప్రభుత్వ ఖజానాకు భారీ ఉపశమనం. ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది ఎక్సైజ్ శాఖ నుంచి అన్నట్టుగా చూడవచ్చు వార్త. రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు ఒక్క నెలలోనే భారీగా ఆదాయం సమకూరింది. ఏకంగా 6,348 కోట్లు ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యాయి. కొత్త మద్యం పాలసీలో భాగంగా అందిన దరఖాస్తుల ఫీజులు, లైసెన్స్ ఫీజుల రూపంలో ఏకంగా 3,180 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. అక్టోబర్ నెలలో వరుస పండుగలు రావడంతో మద్యం అమ్మకాల ద్వారా రికార్డు స్థాయిలో 3,168 కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రెట్టింపు స్థాయిలో ఆదాయం రావడం ఎక్సైజ్ శాఖ అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకు 2 ఏళ్ల కాలపరిమితికి కొత్త లైసెన్సులు ఇచ్చేందుకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. కొత్త పాలసీలో మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజును 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచింది. 2 ఏళ్ల క్రితం 1.32 లక్షల మంది దరఖాస్తు చేయగా 2,645 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి దరఖాస్తు ఫీజు పెంచినప్పటికీ మద్యం దుకాణాలను దక్కించుకోవడానికి 95,628 మంది పోటీ పడ్డారు. ఫలితంగా కేవలం దరఖాస్తుల విక్రయం ద్వారానే ఎక్సైజ్ శాఖకు 2,868.8 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ విధంగా ఇక్కడ ఫీజు పెంచినా కూడా ఇక్కడ పెరిగిందనే చూడొచ్చు. ఇక్కడ ఈ లైసెన్స్ల 2,620 మద్యం దుకాణాలకు 2 ఏళ్ల కాలపరిమితికి కొత్త లైసెన్సులు ఇచ్చేందుకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ విధంగా ఇక్కడ ఈ మద్యం ఎక్సైజ్ శాఖలో భారీ ఆదాయం సమకూరింది ఒక అక్టోబర్ నెలలోనే అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ 2 లక్షల నుంచి 3 లక్షలు చేసింది. అయినా కూడా ఇక్కడ చివరిలో ఇక్కడ దరఖాస్తుదారులు పెరిగిరు అన్నట్టుగా చూడొచ్చు. దాని ద్వారా ఆదాయం ప్రభుత్వానికి ఊహించినంత ఎక్కువగా వచ్చిందన్నట్టుగా చెప్పుకొస్తారు. లాటరీలో మద్యం షాపులను దక్కించుకున్న వ్యాపారులు మొదటి విడతలో లైసెన్స్ ఫీజులో 6వ వంతు మొత్తాన్ని అడ్వాన్స్గా చెల్లించడంతో అదనంగా మరో 313 కోట్లు ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యాయి. మరోవైపు అక్టోబర్ నెలలో పండుగలు, జాతరల కారణంగా మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది అక్టోబర్లో మద్యం అమ్మకాల ద్వారా 2,987 కోట్ల ఆదాయం రాగా ఈసారి 3,168 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో మొత్తం ఆదాయం నెల రోజుల్లోనే 6,348 కోట్ల మార్కును దాటింది. ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం వచ్చిన నేపథ్యంలో పెండింగ్ బిల్లులు మంజూరవుతాయని మద్యం సరఫరాదారులు, కాంట్రాక్టర్లు ఆశిస్తున్నారు. ఏదేమైనా భారీ ఆదాయంతో ప్రభుత్వ ఖజానాకు ఉపశమనం కలిగింది. ఈ విధంగా భారీ ఆదాయం వచ్చింది. ఈ విధంగా పెండింగ్ బిల్లులు ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఇక్కడ వస్తాయన్నట్టుగా ఇక్కడ మద్యం ఇక్కడ వ్యాపారులు, కాంట్రాక్టర్లు ఆశిస్తున్నారు. ఇది పెండింగ్ మద్యం సరఫరాదారులు, కాంట్రాక్టర్లు ఆశిస్తున్నారు అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం వచ్చిందన్నట్టుగా చెప్పొస్తారు వార్త. ఈ విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ ఆటో డ్రైవర్ ఆత్మహత్య. కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకొని నిప్పట్టించుకున్న వైనం. ఈ విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో అతన్ని అర్ధరాత్రి ఇక్కడ అడగాల్సిన విధంగా కాకుండా అతను ఇబ్బంది పడే విధంగా ఇక్కడ పోలీసులు వ్యవహరించారన్న దాంతో ఈ విధంగా అతను పెట్రోల్ తోటి ఆత్మహత్య చేసుకున్నారు పోలీస్ స్టేషన్ ఎదుట అన్నట్టుగా చూడొచ్చు.
ఆ పార్టీలు ముస్లింల రిజర్వేషన్ ఎత్తేస్తాయి, పక్కా లెక్కలతో బెట్టింగ్, జూబ్లీహిల్స్లో గెలుపుపై ప్రత్యేక సర్వేలు, స్థానిక బంధువులకు ఏపీ వాసుల ఫోన్లు, 500 కోట్ల మేర బెట్టింగ్ జరిగినట్టు అంచనా, ఫలితాల నాటికి 1200 కోట్లకు పెరిగే ఛాన్సు. విధంగా ఆ పార్టీలు ముస్లింల రిజర్వేషన్ ఎత్తేస్తాయి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పాల్గొని ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద సీఎం కార్నర్ మీటింగ్కు భారీగా హాజరైన జనం, షేక్పేటలో సీఎం రేవంత్ ప్రచారం. ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద సీఎం కార్నర్ మీటింగ్కు భారీగా హాజరైన ప్రజలు అన్నట్టు జనం, షేక్పేటలో సీఎం రేవంత్ ప్రచారం. విధంగా ఇక్కడ జూబ్లీహిల్స్లో మొత్తం ప్రచారంలో నిమగ్నమైనట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి. విధంగా ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీలు గెలిస్తే ఇక్కడ రిజర్వేషన్ ఎత్తేస్తాయి ముస్లింలకు అన్నట్టుగా చెప్పుకొస్తారు ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ బీఆర్ఎస్ కలిసే ప్రయత్నం చేస్తున్నాయి, హిందూ ముస్లిం కాంగ్రెస్కు 2 కళ్ళు, కిషన్ రెడ్డి నాకు సవాల్ విసరడం కాదు, కేసీఆర్ల అరెస్టుకు ఢిల్లీలో కొట్లాడాలి, జూబ్లీహిల్స్లో బీజేపీకి డిపాజిట్ తెప్పించగలరా, సవాల్ చేసి పారిపోవడం కేటీఆర్కు అలవాటే, బీఆర్ఎస్ బీజేపీల వల్లే జూబ్లీహిల్స్లో సమస్యలు, ఉప ఎన్నిక ప్రచార రోడ్ షోలో సీఎం రేవంత్, కారు గుర్తుకు ఓటు వేస్తే కమలానికి వేసినట్లే మోడీకి మద్దతిస్తున్న కేసీఆర్ ప్రమాదకరం, క్రైస్తవ సంఘాల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ విధంగా ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ కలిసే ప్రయత్నం చేస్తున్నాయి, హిందూ ముస్లిం నాకు 2 కళ్ళు లాంటివి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రచారంలో మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా నాపై సవాళ్ళు విసరడం కాదు, కిషన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ల అరెస్టుకు ఢిల్లీలో కొట్లాడాలన్నట్టుగా కిషన్ రెడ్డికి చెప్తున్నట్టుగా చూడొచ్చు. జూబ్లీహిల్స్లో బీజేపీకి డిపాజిట్ తెప్పించగలరా అని ఇక్కడ కిషన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. సవాల్ చేసి పారిపోవడం కేటీఆర్కు అలవాటే, బీఆర్ఎస్ బీజేపీల వల్లే జూబ్లీహిల్స్లో సమస్యలు, ఉప ఎన్నిక ప్రచార రోడ్ షోలో సీఎం రేవంత్. ఈ విధంగా ఇక్కడ ఉప ఎన్నికల్లో ప్రచారంలో నిమగ్నమైనట్టు చూడొచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్కు హిందూ ముస్లింలు 2 కళ్ళ లాంటివని, తాము దేనిని తక్కువ చేయబోమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ముస్లింలకు 4% రిజర్వేషన్ను వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని గుర్తు చేశారు. అయితే బీఆర్ఎస్ బీజేపీ ఆ రిజర్వేషన్ను ఎత్తేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. ముస్లింల రిజర్వేషన్ను 12% పెంచుతామన్న కేసీఆర్ 10 ఏళ్లలో ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్తో కలిసి షేక్పేట డివిజన్లోని పారామౌంట్ కాలనీ గేట్ 3 నుంచి విధంగా రోడ్ షో కూడా నిర్వహించారు. ఈ విధంగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర బహిరంగ సభలో మాట్లాడి అదేవిధంగా రోడ్ షో కూడా నిర్వహించినట్టు చూడొచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి నిమగ్నమైనట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఎలాగైనా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్టుగా చూడొచ్చు. చెత్త ఎవరిదో సత్తా ఎవరిదో తేలిపోవాలి, హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్, దమ్ముంటే తనని అరెస్ట్ చేయాలని వ్యాఖ్య. ఈ విధంగా చెత్త ఎవరిదో సత్తా ఎవరిదో తేలిపోవాలి. ఈ విధంగా మొత్తం మీద మున్సిపల్ శాఖ మంత్రి గత 10 ఏళ్లుగా పనిచేశారు, అలాంటిది చెత్త గురించి మాట్లాడతారన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంగా తిరిగి కేటీఆర్ స్పందించినట్టుగా చూడొచ్చు. చెత్త ఎవరిదో సత్తా ఎవరిదో ఈ తేలిపోవాలి, హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా, ఇక్కడ హైదరాబాద్ అభివృద్ధికి చర్చకు సిద్ధమా అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు చూడొచ్చు కేటీఆర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్, దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని వ్యాఖ్య కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఈ విధంగా కాంగ్రెస్కు హిందువులు ఇజ్జత్ కాదా, మజ్లిస్ను రేవంత్ భుజాల మీద వేసుకొని తిరుగుతున్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్కు హిందువులు ఇజ్జత్ కాదా, విధంగా ముస్లింను రేవంత్ భుజాల మీద వేసుకొని తిరుగుతున్నారు అన్నట్టుగా ఇక్కడ ముస్లింలకు సపోర్ట్ చేస్తున్నారు, పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారు, ఏకపక్షంగా ఉన్నారన్నట్టుగా మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి. న్యూయార్క్ మేయర్గా మామ్దాని, డెమోక్రాట్ అభ్యర్థి ఘన విజయం, భారత్ అమెరికన్ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడే ఇక్కడ జోహరన్ మామ్దాని. మరో 2 చోట్ల భారత సంతతి వ్యక్తుల గెలుపు, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా గజాలా హాష్మి, హైదరాబాద్లో పుట్టి 4.5 ఏళ్ల వయసులో యుఎస్ వెళ్లిన గజాలా సిన్సినాటి పట్టణ మేయర్గా పంజాబీ ఆబ్దాబ్. ఆమ్దాని గెలుపుతో ట్రంప్కు ఎదురుదెబ్బ, స్థానిక ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ ఆధిపత్యం, బ్యాలెట్ పేపర్పై నా ఫోటో లేకే ఓటమి ట్రంప్ సౌండ్కు పెంచుకొని చూడు అంటూ మామ్దాని ప్రసంగం.
ఈ విధంగా ఇక్కడ స్థానిక ఎన్నికల్లో ఈ విధంగా ట్రంప్కు వ్యతిరేక పార్టీ అయిన డెమోక్రటిక్ పార్టీ విజయం సాధించింది పూర్తి స్థాయిలో. ఈ విధంగా ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుకు అక్కడి ప్రజలు ఇక్కడ వ్యతిరేకంగా తీర్పిచ్చినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా అక్కడ డెమోక్రటిక్ పార్టీ గెలుపొందినట్టుగా చూడొచ్చు పూర్తి స్థాయిలో. అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్గా భారత సంతతి అమెరికన్ జోహ్రాన్ మామ్దాని ఘన విజయం సాధించారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అయిన ఆమ్దానిని ఓడించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోవడం గమనార్హం. 34 ఏళ్ల మామ్దాని న్యూయార్క్ నగర మేయర్ అయిన అతిపిన్న విధంగా 34 ఏళ్ల మామ్దాని న్యూయార్క్ నగర మేయర్ అది వాళ్ళు భారత సంతతికి చెందిన వాళ్ళు. ఇక్కడ చిన్న వయసులోనే ఇండియా నుంచి అమెరికా వెళ్ళి స్థిరపడ్డారు. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో అక్కడ మేయర్గా గెలుపొందినట్టుగా చూడొచ్చు. ఇది ట్రంప్కి వ్యతిరేక పార్టీ, అది ఆపోజిట్ పార్టీ ప్రతిపక్ష పార్టీ అయిన అభ్యర్థి గెలుపొందినట్టుగా చూడొచ్చు. ఇది ట్రంప్కు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నట్టుగా చూడొచ్చు అమెరికన్లు అందరూ ప్రపంచ స్థాయిలో. హర్యానాలోనూ ఓట్ చోరీ, 25 లక్షల నకిలీ ఓట్లతో బీజేపీ మా గెలుపును దొంగిలించింది. ఆపరేషన్ సర్కార్ చోరీలో మోడీ, అమిత్ షాలతో సిఈసి ఇద్దరు ఎన్నికల కమిషనర్లు కుమ్మక్కయ్యారు. ఓటర్ జాబితాలో బ్రెజిల్ మోడల్ ఫోటోతో 22 ఓట్లు, ఒక నియోజకవర్గంలో ఒక్క స్త్రీ ఫోటోతో 100 ఓట్లు. ఫైల్స్ పేరిట హైడ్రోజన్ బాంబు పేల్చిన రాహుల్వి తప్పుడు ఆరోపణలని కొట్టిపారేసిన బీజేపీ. విధంగా హర్యానాలోనూ ఓటు చోరీ, 25 లక్షల నకిలీ ఓట్లతో బీజేపీ మా గెలుపును దొంగిలించింది. విధంగా ఇక్కడ కాంగ్రెస్ నేత ఈ విధంగా రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో ఓటు చోరీ జరుగుతుంది, అందుకే మా గెలుపును అడ్డుకుంది ఈ విధంగా బీజేపీ అన్నట్టుగా, దొంగిలించింది బీజేపీ అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఇక్కడ హర్యానాలోనూ ఓటు చోరీ జరిగింది, ఒక స్త్రీ పేరుతోటే 100 ఓట్లు ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ రాహుల్ గాంధీ చెప్పుకొస్తారు. బీజేపీ నేతలారా సిద్ధంగా ఉండండి, ఆటం బాంబు తర్వాత హైడ్రోజన్ బాంబు రాబోతుంది, మీ ఓట్ల చోరీ బండారాన్ని దేశ ప్రజల ముందు బయట పెడతాం అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ ఏడాది సెప్టెంబర్ 1న బీహార్లో ఓటర్ ఆధార్ ర్యాలీలో ప్రకటించిన సంగతి గుర్తుందా? ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూసిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ ఈ విధంగా ఇక్కడ ఓటరు అణుబాంబులు రాబోతున్నాయి, ఈ విధంగా బీజేపీ నేతలారా సిద్ధంగా ఉండండి, ఆటం బాంబు తర్వాత హైడ్రోజన్ బాంబు రాబోతుంది, మీ ఓట్ల చోరీ బండారాన్ని దేశ ప్రజల ముందు బయట పెడతాం అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇప్పుడు ఏడాది సెప్టెంబర్ 1న బీహార్లో ఓటర్